ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల అరెస్టుల పర్వం కొనసాగుతోంది. వల్లభనేని వంశీతో మొదలైన ఈ అరెస్టులు తర్వాత సినీ నటుడు పోసానితో కొనసాగుతూ ఇప్పుడు త్వరలో ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ కూడా అరెస్ట్ కావచ్చనే రూమర్లు రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ ఉన్నాయి. త్వరలో ఇప్పటికే సస్పెండ్ అయిన సునీల్ కుమార్ను డిప్యూటీ స్పీకర్గా ఉన్న రఘురామకృష్ణంరాజు కేసులో అరెస్టు చేయవచ్చనే వదంతులు వ్యాప్తి చెందుతున్నాయి. ఇటీవల జరిగిన జీవీ రెడ్డి ఉదంతం తర్వాత గత ప్రభుత్వ హయాంలో ఇష్టానుసారం చెలరేగిపోయిన రాజకీయ నాయకులు, ఆ రాజకీయ నాయకుల మద్దతుతో ఆటలాడిన రామ్ గోపాల్ వర్మ, పోసాని లాంటి పలువురు వ్యక్తులు చేసిన వ్యాఖ్యలు సభ్య సమాజాన్ని తలవంపులు తెచ్చేలా ఉన్నాయి అనేది ఆ రోజు వచ్చిన విమర్శలు. ఆ విమర్శలు వచ్చినప్పటికీ వారి వ్యాఖ్యలను మరింత ప్రోత్సహించే రీతిలో నాటి ముఖ్యమంత్రి అధికార వ్యవస్థ వ్యవహరించడం, అది విచ్చలవిడితనానికి దారితీసిందనే చెప్పాలి. ఈ విచ్చలవిడితనాన్ని ఆ రోజు జగన్ ప్రభుత్వం ప్రోత్సహించింది. తన రాజకీయ ప్రత్యర్థులను అవహేళన చేయడానికి, వారి మీద బురద జల్లడానికి, వారి వ్యక్తిగత జీవితాలను కించపరచడానికి చేసిందనడంలో సందేహం లేదు. నాడు ఇలాంటి వ్యవహారాలను చక్కదిద్దాల్సిన అధికార వ్యవస్థ నిమ్మకు నీరెత్తిపోయినట్లు ఉండిపోయిందని, కేసులు పెట్టినా ఆ కేసులపై దర్యాప్తు చేయకుండా ఏమాత్రం చర్యలు తీసుకోకుండా ఉండిపోయిందనేది తెలుగుదేశం పార్టీ నాయకుల, కార్యకర్తల్లో ఉన్న ఆవేదన. ఈ ఆవేదన కొన్ని సందర్భాలలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోలేదనే బాధతో మరింత ఆక్రోశానికి దారి తీసిందనడంలోనూ సందేహం లేదు. అయితే ఏ చర్య తీసుకోవడానికైనా ప్రభుత్వానికి ఒక పద్ధతి, నిబంధనలు ఉంటాయనేది తెలుగుదేశం నాయకుల వాదన. పద్ధతి, నిబంధనలు ఖచ్చితంగా తీరాల్సిందే. అయితే ఎక్కడైతే స్పష్టమైన ఎవిడెన్సులు ఉన్నాయో, సాక్ష్యాలు ఉన్నాయో, అక్కడ చర్యలు తీసుకోవడానికి తీవ్రమైన జాప్యం జరగాల్సిన అవసరం ఏమిటి అనేది కూటమిలోని పలువురు నాయకుల, కార్యకర్తల అంతర్గతంగా వెలుబుచ్చుతున్న ఆవేదన. ఇలా ఇరువురి అభిప్రాయాలు ఎలా ఉన్నా గత ప్రభుత్వ హయాంలో చెలరేగిపోయిన అధికారులు, రాజకీయ నాయకులపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే. అది ఎలా తీసుకుంటుంది, తద్వారా ప్రజలలో వ్యవస్థపై ఒక నమ్మకాన్ని ఎలా క్రియేట్ చేస్తుంది అనేది నేడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని. ఆ ప్రభుత్వం ఖచ్చితమైన చర్యలు, సరైన సాక్ష్యాలున్న చోట వారు తప్పు చేశారని ఖచ్చితంగా తేలుతున్న సందర్భంలో చర్యలు తీసుకోవాల్సిందే. తీసుకుంటే తప్ప కార్యకర్తల్లోనే కాదు, ప్రజల్లో కూడా నమ్మకం ఏర్పడే అవకాశం లేదు. ఈ దిశగా కూటమి ప్రభుత్వం నెమ్మదిగానైనా అడుగులు వేస్తూ భవిష్యత్తులో ఇలాంటి చర్యలకు ఎవరు పాల్పడినా వారు శిక్షకు బాధ్యులవుతారనే విషయాన్ని వాళ్ళకి గుర్తు చేస్తూ ఇలాంటి సంఘటనలు, చర్యలు, అవహేళనలు భవిష్యత్తులో జరగకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో ఎన్నో రకాలుగా
తమ వ్యతిరేకులను నాటి ప్రభుత్వం ఇబ్బంది పెట్టింది. బిల్లులు చెల్లించకుండా, కాంట్రాక్టులు ఇవ్వకుండా, విజిలెన్స్ ఎంక్వైరీల పేరుతో ఎన్నో రకాలుగా ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంతో పనిచేసిన వారందరినీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వేధించింది. వేధించడమే కాకుండా ఎవరైనా ఎదురు తిరిగితే వారి మీద కేసులు పెట్టింది. కేసులు పెట్టడమే కాకుండా అర్ధరాత్రులు అరెస్టులు చేసింది. అరెస్టులు చేయడమే కాకుండా వాళ్ళ యొక్క వ్యక్తిగత జీవితాలను కించపరిచే విధంగా పోసాని, రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళ చేత, వల్లంనేని వంశీ, పేర్ని నాని, ఇలాంటి ఎందరో రాజకీయ నాయకులను సందర్భాన్ని బట్టి, అవసరాన్ని బట్టి, స్థాయిని బట్టి ముందు ఉంచి వ్యక్తిగత జీవితాలను కూడా అవహేళన చేసే ప్రయత్నం చేసింది. అటువంటి వారిని ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉపేక్షించకూడదు. మరి చర్య ఎలా తీసుకుంటారు అనేది అది ప్రభుత్వానికి సంబంధించిన అంశం. ఆ ప్రభుత్వం నెమ్మదిగానైనా ప్రజలలో ఇలాంటి చర్యలు పాల్పడే వారి పట్ల భవిష్యత్తులో ఖచ్చితమైన చట్టపరమైన చర్యలు ఉంటాయి అన్న నమ్మకాన్ని కలుగజేసే రీతిలో స్పందించాలి. తగిన విధంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి.